దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకువనే లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియపడినందరికీ యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, దాన్ని చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థించారు. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామాన్ని స్తుతించే అవకాశం మాకు ఇచ్చారు. ఆయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ నామ మహిమార్థమే అనేకుల కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీ దాస్తుని మీరు బలపరుస్తుంది వందనాలు. మరింతగా దీవించి ఈ కార్యక్రమాన్ని నీ కృప చేత మీ ఆత్మ ద్వారా నీ నామ ఘనత కొరకే నడిపించుకో. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ యోహాను సువార్త 2వ అధ్యాయము సాధారణంగా వివాహ సమయాల్లో చదివిస్తూ ఉంటాం. ఈరోజు ఈ మాటను బట్టి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. సంతోషభరితమైనటువంటి కుటుంబం ఒక ముందస్తు పరలోకమే. శోచనీయం ఏమిటనంటే అపవాది ప్రత్యామ్నాయాలను ఉపయోగించి లేక వాటిని ఎరవేసి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోష సమాధానాలన్నింటినీ కూడా దోచుకుంటూ ఉన్నాడు. కానీ ప్రతి కుటుంబము జీవితం యొక్క ప్రతి రంగంలో కూడా ఆనందాన్ని సమృద్ధిగా అనుభవించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన కోరుకుంటూ ఉన్నాడు కూడా. కుటుంబాల పట్ల తన శ్రద్ధను కనపరచడానికేనేమో తన ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన మొదటి అద్భుతాన్ని ఈ కానా వివాహ విందులో జరిగించడం మనం చూస్తున్నాం. కానాలో జరిగినటువంటి ఈ మొదటి శతాబ్దపు సంఘటనలో ఒక సంతోషకరమైనటువంటి కుటుంబానికి అవసరమయ్యే చాలా శ్రేష్టమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గమనించినప్పుడు యేసు ఆ వివాహమునకు పిలువబడెను లేక ఆహ్వానించబడిన మాట ఉంది. తేడా అంతా దానిలోనే ఉంది, వ్యత్యాసం అంతా. కారణం ఏంటో తెలుసా? ఆనంద గృహము అనేది, సంతోషపరమైన కుటుంబం అనేది దాని యొక్క ప్రధాన రహస్యం అంతా కూడా ఈ మాటలోనే ఇమిడి ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అదేంటండి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. యేసు సన్నిధి ఉందిలే అని మనం అనుకోకూడదు. యేసు సన్నిధి మనతో ఉందిలే, అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయనేటువంటి ఆ భ్రమ మనలో అనుకోండి. ఆయన నామములో 2 లేక 3 కూడి ఉండడం అనేది, ఆ షరతు అనేది ఆయన సన్నిధి వాగ్దానము యేసు మనతోనే ఉంచాడు. అలాగని ఆ సన్నిధి యొక్క అవసరత, ఆ సన్నిధి పట్ల విధేయత, ఆ సన్నిధి పట్ల కృతజ్ఞత అనేది మనలో ఉండాలి. కుటుంబ ప్రార్థన జరగనటువంటి క్రైస్తవ కుటుంబాలు కనుగొనడం అనేది కష్టం అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? చాలా కుటుంబాల్లో ఆరాధన జరుగుతూ ఉంది, కానీ నేటి దినాల్లో చాలా కుటుంబాలు అక్కడ అప్పుడప్పుడు ఏమండి గమనించాలి. చాలా కుటుంబాలు ఆ ప్రార్థన బలిపీఠం త్యజించాయి. ఏ కుటుంబాల్లో అయితే అభ్యాసం కొనసాగుతూ ఉందో అక్కడ కూడా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. దేవుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇచ్చేస్తాడులే, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన వాడుకుందాములే, ఆయన సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి అయిపోయాడు చాలా మంది. ఏ సమయమైనా ఆయన వాడేసుకుందాము, సహాయం చేస్తాడు. వీళ్ళు గమనించిన ఒక సంక్షోభం వచ్చే వరకు కూడా, ఒక శ్రమ వచ్చే వరకు కూడా మనం ఆయనను ఆలోచించు, ఆయన గురించి, ఆయన సన్నిధి గురించి ఆలోచించు. దేవుని సన్నిధి మనతో ఉంటే మాత్రం సరిపోదండి.
ఆ సన్నిధి పట్ల మనకు విధేయత కావాలి. ఆ విధేయత మార్గంలో నడవాలి. ఏమని కుటుంబానికి మొదటి యజమాని తండ్రి. అతని చొరవ మరియు సహకారం లేకుండా కుటుంబంలో ఏది కూడా జరగదు. ఏది కూడా జరగదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి విధానం ఏమండి, ఉదయము సాయంత్రము ఏమండి, చూడండి ఆ యొక్క విధేయత క్రమం అనేది, దేవునితో సహవాసం చేయడం అనేది సంతోషభరితమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి విషయం. ఈ కానా అనేటువంటి విద్యలో యేసు ప్రభు వారి తల్లి అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అనగానే ఆయన అవునా నిజమా చేసేద్దాంలే అనలే, నాతో నీకేం పని అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారి యొక్క తల్లి పరిచయం ఏమంటే ఆయన మీతో చెప్పి చేయండి. అంటే వాళ్ళ విధేయత అంటే యేసు అక్కడ ఉన్నాళ్లే ఆయన చేసేస్తాడంటే అనుకోలేదు. ఆయన చెప్పిన వెంటనే ఆయన మాటకు విధేయత చూపించి ఆ బాణల నిండా నీళ్లు నింపినటువంటి సంఘటన చూస్తాం. ఈరోజు గమనించారు పిల్లరా, ఆనంద గృహము రావాలి అని అంటే ఆయన సన్నిధి మనతో ఉంటే సరిపోదు. ఆ సన్నిధికి మనం విధేయత కలిగి జీవించాలి, లోబడిచ్చే జీవించాలి. ఆ లోబడే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ కుటుంబము ఇక్కడ జరిగిన వివాహంలో ఏ విధంగా అయితే ఆ సంక్షోభం వచ్చినప్పుడు, ఆ కొరత వచ్చినప్పుడు ప్రభువారి యొక్క మాట మీద విధేయత్వం వాళ్ళు పనిచేశారో తద్వారా అక్కడ సంతోషం అనేది వెలసింది. ఈ ఉదయకాల సమయంలో ఉన్న ప్రయత్నం గమనించాలి. మన కుటుంబాలు ఆనంద గృహాలకు ఉండాలంటే యేసయ్య సన్నిధితో పాటు మన విధేయత దానికి చూడవాలి. కనుక ఉదయకాల సమయంలో అలాంటి ఆనంద గృహాలు మనం అందరం నిర్ణయించుకోవాలి. దేవుడి మాట మన కొరకు దీవించండి. తలలోంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి ఉదయకాలం రేపు లేచి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. చక్కటి శ్రేష్టమైన సమయాన్ని, అవకాశాన్ని, ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని ఇచ్చే వందనాలు. ఈ దినం కూడా మరలా నితిన దాసులు సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రపంచ నలుమూలలా భారంతో ప్రయాసం పని జరిగిస్తుండగా వారి భారము ప్రయాస వ్యర్థం కాకుండా సఫలాన్ని గ్రహించండి. వారి కుటుంబాలు, పరిచర్య సంఘాన్ని దీవించండి. అధికారులు, నాయకులు పరిపాలన దర్శించి వారి దగ్గర మంచి పరిపాలన ఆయన గ్రామ స్థాయి మొదలుకొని దేశ స్థాయి వరకు ప్రతి అధికారిని మీరు జ్ఞాపకం చేసుకుని రానున్న దినాల్లో మంచి నాయకులు మీరు ఏర్పాటు చేయండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖ అనుదినమున తండ్రి కృపచేత నడిపించబడుతున్నాయి, క్షేమంగా గమనించి చేర్చబడుతున్నాయి. మరింత భద్రత దయచేయండి. నిరుద్యోగ యువతలకు మార్గం సరళం చేసి నడిపించండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసట కలిగించేయండి. చిన్నబిడ్డ యవనస్తులు, వృద్ధాపరిశ్రమ క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఆయన అనారోగ్యంతో బాధపడినట్లు అనేక మంది ఉన్నారు. యేసు నామములో స్వస్థత కావాలి. రకరకాలైన బలహీనతలు, రకరకాల వ్యాధులు, శరీర బలహీనతలు ఉన్నారు. అందరినీ విడిపించండి. తోటి వాక్యం చేత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యంలోనే బ్రతుకుతున్న అనేక మంది సత్యముని గురించి కృప దయచేయండి. తండ్రి వివాహాల కొరకు, గర్భఫలము కొరకు బిడ్డ ఎదురుస్తుండగా సామాన్య మార్గము సరళం చేసి నడిపించి గర్భంధన బిడ్డలకు సుఖమైన ప్రసవం తల బిడ్డలకు క్షేమం దయచేయండి, ధైర్యం దయచేయండి. నీకు వందనాలు. పెరిగిన నలిగిన వేస్తారని అలసిపోయిన గురించిన జీవితాలు కలిగి సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషము లేక, నిరాశ నిష్ఠుడు కూర్చోబెట్టాడుతూ మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి జీవితున్న జీవితాలు కలిగి మనసుకు వేదన, అలజడి, దుఃఖంలో ప్రతి ఒక్కరిని యేసునామములో నిశ్చితంగా విడిపించండి. నీకు స్తోత్రాలు. కష్టాలు, శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు నుండి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శారీరక ఇబ్బందుల నుండి, కన్నీటి దుఃఖం, వేదన యేసునామములో విడుదలను గ్రహించండి. ఆయనకి స్తోత్రాలు. పరీక్షల కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఫలితాలు మీరు ఇచ్చారు. ఇంకా 10వ తరగతి పరీక్ష ఫలితాలు రావాలి, కృప చూపించండి. నీట్ ఎగ్జామ్ బిడ్డలు రాశారు, వాటి ఫలితాల కొరకు సహాయం గ్రహించండి. డిఎస్సి కొరకు సిద్ధపడే బిడ్డలకు జ్ఞానం, జ్ఞాపకం దయచేసి మార్గం సరళం చేయండి. దిన ప్రయాణం కొరకు వందనాలు. నేను రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళబోతున్న వారు మధ్యలో నుండి క్షేమకరణ ప్రయాణం ఇచ్చండి. రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు, నాయకులు పని పనులు వెళ్తున్నారు, నాయకులు కూలి పనులు వెళ్తున్నారు. ఆయన ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఉన్నారు. బంధువుల గృహాలు, స్నేహితు గృహాలు, రకరకాల శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, నేను ప్రతి ప్రయాణంలో, ప్రతి వాహనంలో మీరు క్షేమంగా గమ్యం చేర్చండి. నూతనంగా జన్మదినం జరుపుకుని పెడుతున్నారు. ఇచ్చిన దయాగ్రీట నియమించండి. వివాహ దినం జరుపుకుని బిడ్డల కొరకు సహాయం గ్రహించి ఆ కుటుంబం సంతోషం దయచేయండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న వారికి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ నడిపించి మీరు మహిమ పొందండి. ఇది నా ఆశీర్వాదాన్ని మీరు నడిపించండి. యేసే నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.